హాయ్! అందరూ ఎలా ఉన్నారు? రూపాయి భారీ పతనం, ఎన్ఆర్ఐల సంబరాలు. ఇంకా అమెరికాలో ఉన్న మన భారతీయులు ఆల్ టైమ్ ఒక డాలర్ $92 హిట్ కొట్టింది. అక్కడున్న భారతీయులందరూ పండగే పండగ. ఇంకా మన యూకే లండన్‌లో చూసుకుంటే ఒక పౌండ్ యూకే పౌండ్ వచ్చేసి రూపాయలు హిట్ కొట్టింది. అది ఆల్ టైమ్ రికార్డు. ఇంకా యూరోప్‌లో ఉన్నవాళ్ళు చూసుకుంటే ఇన్ని దేశాలు యూరోప్‌లో ఉన్న దేశాలన్నీ ఉంటాయి కదా! అందులో ఉన్న మన భారతీయులు అందరూ యూరోప్‌లో యూరోలో సంపాదిస్తారు కదా! రూ. 110 ఇది ఆల్ టైమ్ హిట్ ఎవర్‌గ్రీన్ అనమాట కొట్టేసింది. వాళ్ళు సంబరాల్లో చేసుకుంటున్నారు. ఇంకా మన కెనడాలో ఉన్నవాళ్ళు చూసుకుంటే రూ. 68 కెనడియా డాలర్ వచ్చింది. అక్కడున్న భారతీయులు సంబరాలు, పండగలు. ఇంకా మీరు చూసుకుంటే ఆస్ట్రేలియాలో ఉన్న భారతీయులు సంబరాలు రూ. 65 కొట్టేసింది ఒక డాలరు. ఇంకా చూసుకుంటే చివరాఖరికి మన థాయిలాండ్ మసాజ్ సెంటర్‌లకి వెళ్తున్న ఒక థాయ్ బాట్ రూ. 3 కొట్టేసింది. ఇంకా మామూలుగా సంబరాలు కాదు. ఇంకా మన భారతదేశంలో మనం ప్రజలేం చేస్తున్నామంటే హిందువుల్ని చంపేస్తున్నారు. హిందువులకి థ్రెడ్ ఉంది. పాకిస్తాన్‌ని, బంగ్లాదేశ్‌లోని హిందువుల్ని మనం కాపాడుకోవాలి. ఆ తర్వాత ఆ పాకిస్తాను, బంగ్లాదేశ్‌లని మనం రూపు లేకుండా చేయాలి. చైనాతోని, జపాన్‌తోని పోటీ పడకూడదు. మనం ఎప్పుడు పాకిస్తాన్, బంగ్లాదేశ్‌ని మనం పోటీ పడాలి. వాళ్ళే మన కాంపిటీటర్స్ అని చెప్పి రాజకీయాలు చేస్తాం. ఫస్ట్ మన దేశంలో అతి పెద్ద దరిద్రమైన సమస్య ఎక్కువైపోయింది. అదేంటంటే మత విద్వేషాలు. ఈ బత్తాయి నా కొడుకులు మీరు మన దేశం నుంచి తీసేస్తే దేశం సగానికి సగం బాగుపడుతుంది. ఎందుకంటే నేను ఒక 100 ఐడియాలు చెప్తాను. రెడ్ బుక్‌లో ఉన్నవన్నీ నేను ఒక 100 ఐడియాలు చెప్తాను. ఒక్కొక్కటి వినండి. మన రూపాయిని మనం ఎలా ఈ గవర్నమెంట్‌ని నమ్మడానికి వీల్లేదు. ఎందుకంటే గవర్నమెంట్‌ని మనం ఎందుకు వద్దంటున్నానంటే సింపుల్. బ్రిటిషోడు పోతూ ఒక మన రూపాయి ఒక డాలర్‌తో సమానంగా ఇచ్చిపోయాడు. ఒక డాలరు, ఒక రూపాయితో ఇచ్చిపోయాడు. కానీ మన రాజకీయ నాయకులు ఇటు ఏ ప్రభుత్వమైనా అవ్వండి. ఈ ప్రభుత్వం, ఆ ప్రభుత్వం కాదు. ఏ ప్రభుత్వమైనా దోచి, అవినీతి చేసి, దాచి రూ. 92కి తీసుకొచ్చారు. ఈ రూ. 92 మనం మన మనోళ్ళు మన జోబుల్లో మన నాయకుల జోబుల్లోకి వెళ్ళిపోయింది. మన దేశాన్ని సంకనాకించేశారు. సో వాళ్ళతో సంబంధం లేదు. మనం స్వచ్ఛందంగా మన దేశాన్ని మనమే కాపాడుకోవాలి. ఎందుకంటున్నానంటే ఈడు 5 సంవత్సరాలు వస్తారబ్బి. ఈ 5 సంవత్సరాల్లో వాడు మనకు ఓటుకి, నోటుకి ఖర్చు పెట్టాను కదా! అది ఎలా సంపాదించుకోవాలని ఆలోచిస్తారు గానీ దేశాలకు చేయరు. ఇంకో 5 సంవత్సరాలు ఛాన్స్ ఇస్తే అప్పుడు చూద్దాం అంటారు. ఈ తెల్లారైపోద్ది 10 సంవత్సరాలు దేశం ఒక 100 సంవత్సరాలు వెనక్కెళ్ళిపోతున్నాం. సో ఇదే పత్యాపారం జరుగుతుంది. సో అది పక్కన పెట్టి ఆ! మనం ఏం చేద్దామని ఆలోచిద్దాం. ఫస్టు ఈ రాజ్యాంగాన్ని స్కూల్ పుస్తకాల్లో యాడ్ చేయాలి. రాజ్యాంగంతో ఇది మన హక్కులబ్బి. ఇది మన హక్కులు. మన హక్కులు. మన హక్కులు పిల్లలకు తెలుసుకోవడంలో చాలా ఉపయోగం ఉంది. భావితరాలకు మన హక్కులు, మన రాజ్యాంగం గురించి తెలుసుకోవాలి. అంతేగాని ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒకే ఒక అబ్బాయి 14 ఏళ్ల అబ్బాయి రాజ్యాంగం చెప్తే గవర్నమెంట్ షేక్ అయిపోయి జైల్లో ఎట్టింది. అదే ఒక 1,00,000 మంది చెప్తే ఏమవుతుంది? మీ ఊహ కుప్పకూలిపోద్ది. సో అందుకే రాజ్యాంగం అనేది స్కూల్ పిల్లలకి చెప్పాలి. అది చాలా ప్రాథమిక హక్కు. తర్వాత ఈ సెలబ్రిటీలు ఎవరైతే ఉన్నారో సెలబ్రిటీలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి మీరు ఏదైనా ప్రమోషన్ చేసుకోండి. కోకో కోలా చేస్తారా? ఏదైనా చేసుకొని ఎండ్ ఆఫ్ ద డే మీకంటూ ఒక బ్రాండ్ ఇమేజ్ పెట్టుకోవాలి. మన ఇండియాలో ఉన్న టాప్ సెలబ్రిటీలు షుగర్ కేన్ జ్యూసు, టీ స్టాల్లు, ఫ్రాంచైజీలు పెట్టాలి. ఎందుకంటే ఇది ఎలా చేయడం వల్ల మన డబ్బు మన చేతుల్లోనే ఉంటుంది. మీకు అర్థమైందా? 100 ఐడియాలు ఉన్నాయి. 100 ఐడియాలు తూచా తప్పకుండా పాటిస్తే డాలరు ఒక డాలర్ రూ. 90 నుంచి అలా నెమ్మదిగా చిన్న చిన్న పనులే పెద్ద ఎఫెక్ట్ చేస్తాయండి. కాకపోతే గవర్నమెంట్ దగ్గర అంత టైం లేదు. సో గవర్నమెంట్‌ని పక్కన పెట్టేసి మనం చేయొచ్చు. ప్రతి సెలబ్రిటీ ముందుకొచ్చి వ్యాపారాలు చేయాలి. వ్యాపారం చేస్తే మన డబ్బు మన దగ్గరే ఉంటుంది. విదేశాలకు వెళ్ళదు. ఇక్కడ ప్రాబ్లమ్ ఏమొచ్చిందంటే సంపాదించింది ముక్కులో పొక్కంతా. మనం సంపాదించింది. అంటే మనం ఎగుమతులు చేస్తూ ఈ షిప్పుల్లోని గట్టా విదేశాలకు పంపించి ఈ మన మెడిసిన్స్ మనం ఎక్కువగా చేసేవి. మనం మెడిసిన్స్ పవర్ఫుల్. మెడిసిన్స్ ఆ తర్వాత ఫుడ్ ఐటమ్స్, పసుపులు, ఆయుర్వేదిక్ ప్రొడక్ట్స్ అవి చేసి ముక్కులో పక్కంతా సంపాదిస్తున్నాం. ఖర్చు పెట్టేదేమో గుమ్మడికాయ అంత. దేనికి అంటే బంగారం దిగుమతులు. ఆ తర్వాత ఆయిల్ దిగుమతులు. బంగారం దిగుమతులు ఎందుకు చేస్తామంటే మన దగ్గర లేదు. మరి మీరందరూ అనుకుంటున్నారు ప్రపంచ దేశాలు మనకన్నా 10, 20 రెట్లు ఉన్నాయి. చూడు ఈ లిస్టులో ఎక్కడైనా ఇండియా ఉందా? ఇండియా లేదు. అమెరికా ఉంది, చైనా ఉంది, రష్యా ఉంది,
స్విట్జర్లాండ్ ఇవన్నీ దేశాలు ఉన్నాయి. మన ఇండియా లేదు. దానికి కారణం మనం బంగారం కొనుక్కొని నగల రూపంలో పెట్టుకుంటాం. వాళ్ళు అలా కాదు, కొనుక్కుంటారు. ఇప్పుడు ఈ బంగారం బిస్కెట్ ఉందంటే ఈ బిస్కెట్ కొనుక్కుంటారు. కొనుక్కొని దాచుకుంటారు. పెరిగాక అమ్ముకుంటారు. సో ఇక్కడ తరుగు, మిరుగు ఏవి ఉండవు. డబ్బు ఎలాగెళ్ళిందో అలాగ ఉంది. అన్ని దేశాల్లో నేను చూపించాను చాలా దేశాల్లో. మనం అలా కాదు. ఈ బంగారం బిస్కెట్ కొనుక్కోం. నగలు కొనుక్కుంటాం. ఉంగరాలు, బొంగరాలు, బంగారాలు, ఆ చైన్లు, నెక్లెస్లు, వడ్డంకీలు, మడ్డంకీలు, తర్వాత ఇది అది ఇది అన్నీ అన్ని అంకీలు కొనుక్కొని మనోళ్ళు మొత్తం దేశాన్ని సంకనాకింది. ఇంత 1,50,000 ఎంత అయిపోయింది, ఇంకా బంగారం కొంటున్నామంటే ఎందుకంటే అంతే పిచ్చి. సో దీనివల్ల ఒకప్పుడు చిదంబరం గారు ఒక వాక్యం చెప్పారు. దేశం బంగారం కొనుక్కోవడం ఆపితే దేశం బాగుంటుంది అని అన్నారు. మీకు గుర్తుందా? అంతే. నువ్వు బంగారం కొనడం వల్ల మన దగ్గర ఉన్న డాలర్స్ని అమ్ముకోవడం, దిగుమతులు చేసుకునే క్రమంలో మన రూపాయిని భారీగా పతనం అవుతుంది. ఇంకో అతిపెద్ద సమస్య మన మన ఫారిన్ ఇన్వెస్టర్స్ మన డెడ్ ఎకనామీ అని అన్న కాడి నుంచి మన దగ్గర నుంచి తీసేసి విదేశాల్లో పెట్టుకుంటున్నారు. అంతే కదా, వ్యాపారం చేసినోడు ఎవడు ఓడితోని శతకాని వాడితో చేయరు కదా. ఈ ఇండియా ఎప్పుడు కులమతాలతో కొట్టుకుంటుంది. ఇంకా వాళ్ళకి ఎదుగుదలలో ఛాన్స్ లేదు. ఇండియా ఎప్పుడు భారత రేపులతో ఉంటుంది. వ్యాపారస్తుడు మన దగ్గరికి ఎందుకు వస్తాడు? అంటే వ్యాపారం చేసే ఈ పెట్టుబడి పెట్టేవాడు తీసుకెళ్ళి సౌత్ కొరియా, జపాన్ వాటిల్లో ఎన్ని లక్షల కోట్లు తీసారో తెలుసా? ఈ జస్ట్ 2025 నుంచి 26 1,40,000 కోట్లు తీసేసి విదేశాల్లో పెట్టుకున్నారు. అంతే ఆడికి వ్యాపారం. మళ్ళీ మంది ఎదుగుతుంది, ఎప్పుడు ఎదుగుతుంది అనిపిస్తే అప్పుడు వస్తారు. అంతవరకు రాడు. ఆడు తీసేసి విదేశాల్లో పెట్టుకుంటారు. ఆ లాభాలు సంపాదించుకుంటున్నారు. అది జరిగింది కదా. సో ఇంకా చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి. అన్ని ఫ్యాక్టర్స్ని మనం మాట్లాడుకుంటే కనుక తెల్లారిపోతుంది. కొన్ని నెమ్మదిగా ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి చెప్తూ ఉంటాను. దీనివల్ల మన భారతదేశం ముందుకెళ్ళాలి. మన రూపాయి బలపడాలి విదేశాల్లో. ఇంకా చేసుకుంటే ఈ మత విద్వేషాలు తగ్గాలి. మతం కూడి పెట్టదు, కులం అన్నం పెట్టదు. మరి అలాగే మతం మన హిందువులందరూ కలిసి ఉండాలన్నప్పుడు గుళ్ళోకి ఎందుకు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వాళ్ళని రానివ్వట్లేదు? మరి ఈ కులం ఎక్కడి నుంచి వచ్చింది? మనం అందరం కలిసి ఉందాం. ఇది కులాలన్నీ తీసేసి, రిజర్వేషన్లు అన్నీ తీసేసి నువ్వు అందరినీ సడన్గా అందరం ఒకే కులంలో అనాలి కదా. అనరు. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే రాజకీయం కోసం ఈ మత విద్వేషాలు సృష్టిస్తున్నారని అందరికీ తెలుసు. అందరం కలిసి ఉండి దేశాన్ని ముందుకు తీసుకెళ్లాలని నినాదం, సర్వమత సమ్మేళనం, ఆ సమన్యాయం ఇవన్నీ పక్కన పెట్టేసి పొద్దున్న లెగిస్తే ఏ గుడిని చెదగొట్టాలి, ఏ మసీదుని చెదగొట్టాలి, ఏ చర్చిని చెదగొట్టాలి, ఎలా మత విద్వేషం చేపాలి, ఎలా మనం సాయిబాబాని రోజు తిడుతున్నారు. ఎంత సిగ్గు చెట్టు. నిన్నే తిట్టారు. పచ్చి బూతులు తిడుతున్నారు. చచ్చిపోయిన సాయిబాబా. మరి హిందువులు వెళ్తున్నారు కదా ఆ గుడికి అంటే మాకు అన్నీ తెలియదు. మీరు ఒక గుడికి వెళ్ళడం మానేసి రాముడి గుడికో కృష్ణుడి గుడికి వెళ్ళండి. ఆయన ఒక ముస్లిం. ఇదేంటి అసలు? దేనికి పనికొచ్చింది? చచ్చిపోయిన సాయిబాబా ఎక్కడో ఉన్నాడు. ఇప్పుడు దానివల్ల ఉపయోగం ఏంటి చెప్పండి? ఉపయోగం పనులు ప్రహ్లాద్ నుంచి రాత్రి వరకు చేయట్లేదు. దేశాన్ని కాపాడే వాళ్ళు చాలామంది మంచి వాక్యాలు చెప్తున్నారు. వాళ్ళ చిన్న తప్పులు బూచిగా చూపించి వాళ్ళని సమాజానికి దూరం చేయాలని చూస్తాను. నా విషయంలోనే నేను ఎన్ని మంచి పనులు 99 మంచి పనులు చేస్తా, ఎన్ని పక్కన పెట్టి దేవుళ్ళని ఏదో చిన్న మాట దొరికిందని చెప్పి నా మీద పెద్ద అగాధం వేసి ఎంత విధ్వంసం సృష్టించారు. ఆ టైంని ఏదో అభివృద్ధి కోసం దేనికోసం పెడితే ఎంత బాగుంటుంది. ఇంకెలా చెప్పుకుంటూ పోతే చాంతాడంత లిస్ట్ ఉంది మన వాళ్ళు చేసేటప్పుడు. దయచేసి ఇండియాని ఎప్పుడు పొగుడుతారంటే అంతరిక్షం నుంచి మనం సాధించిన సాధనలు చేయండి. తెల్లారులు ఇండియాకు డప్పు కొడుతున్న బ్యాచ్ని దయచేసి దూరం పెట్టండి. మనం చైనా అంత ఎత్తుకు ఎదిగాక అప్పుడు మీరు డప్పు కొట్టండి. డప్పు కొట్టి నువ్వు బంగ్లాదేశ్ ఉన్నో తెచ్చుకుంటావా, జపాన్ ఉన్నది, ఏ దేశం ఉన్నో తెచ్చుకొని మన దేశంలో పెట్టుకో. మనకే తినడానికి తిండి లేదు, మంద కొడుక్కోవడానికే ఖాళీ లేదు, పక్కోడితో కొడుకుతారు అంటారేంటి? ఇది మన దేశంలో ఎంత ఆకలి చావులు ఎన్ని ఉన్నాయి ప్రాబ్లంలు. రూపాయి రోజు రోజుకి పతనం అవుతుంది. పక్కన ఉన్న దేశాలన్నీ ఎదుగుతున్నాయి. నువ్వు ఇంకెప్పుడు ఎదుగుతావు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఇదే మాటతో ఇండియాని మోసం చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. ఇది చాలా అన్యాయం. మేలుకోవాలి. చదువుకున్న వాళ్ళు, ఐఏఎస్లు, ఐపీఎస్లు, విద్యావంతులు, విద్యావేత్తలు, సైంటిస్టులు యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్లోకి రావాలి. మీరు వస్తే ఈ కరియాపాక బత్తాయినా కొడుకులు ఉంటారా చెప్పండి? ఒక్క క్వశ్చన్ అడుగుతున్నాను. ఈ బత్తాయినా కొడుకులు దేశాన్ని అన్యాయం చేస్తున్నారు. మీ కళ్ళ ముందే. ఇది మీ సామాజిక ఇది కాదా? గవర్నమెంట్కి పని చేస్తున్నారు, మీకు అది వృత్తి ధర్మం, జీతం వస్తుంది, తింటున్నారు, ట్యాక్స్ కడుతున్నారు. అది వృత్తి ధర్మం, పని చెయ్యాలి. కానీ మన సమాజాన్ని బాగుపరిచేది మీకు కూడా ఉంటుంది కదా బాధ్యత. ఎన్ఆర్ఐ స్టేటస్లో ఉన్న ఇండియాకి ట్యాక్స్ కడుతూ, ఇండియా కోసం మాట్లాడుతూ, ప్రతిరోజు దేశాన్ని మేలుకొలుపుతూ, యువతను మేలుకొలుపుతూ ఎన్నో చేస్తున్నాను. నేను ఇన్ని చేస్తున్నప్పుడు మీరు ఎందుకు చేయలేరు? అవుతుంది.
ఒక్క రోజులో దేశం మారిపోదు. కొన్ని వేల సంవత్సరాలు మనం పోరాడతాయి కానీ ఇండియా మంచి మంచి ఒక మంచి మంచి స్టేజ్‌కెళ్ళింది. ఎందుకంటే అత్యధికంగా రోజు రోజుకి జనాభా పెరుగుతుందే గానీ తరగట్లేదు. గైడ్‌లైన్స్ సరింగా లేదు. ఈ జెన్‌జీ కిడ్స్‌కి దిశానిర్దేశం చేసేవాడు సరైన వాళ్ళు లేరు. ఆళ్ళందరిని తీసుకెళ్ళి ఈ మత విద్వేషాల్లో కూర్చోబెట్టేశారు. ప్రతి ఒక్కడు ఆడు చదువు సంధ్య లేవు. జై శ్రీరామ్ అని ఒకడు, హల్లెలూయా అని ఒకడు, అల్లాహు అక్బర్ అని ఒకడు. కొట్టుకు సస్తున్నారు వీళ్ళే. ఒకప్పుడు హీరోల కోసం కొట్టుకునేవారు. ఇప్పుడు రాజకీయం కోసం, ఇప్పుడు మతం కోసం కొట్టుకు సస్తున్నారు. అసలు మామూలుగా లేదనమాట. సో, ఐ హోప్ మీకు అర్థమయ్యే ఉంటది. మరిన్ని మంచి మంచి వీడియోలు రాబోతున్న త్వరలో. డోంట్ ఫర్గెట్ ఎవ్రీడే నా సైడ్ నుంచి దేశానికి ఉపయోగపడేది, సమాజానికి ఉపయోగపడేది ఒక వీడియో ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, యూట్యూబ్ అన్ని సోషల్ ప్లాట్‌ఫామ్‌లో వస్తది. మేలుకో, జాగృతిగా. జై భీమ్, జై అంబేద్కర్.